హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోగలిగే 6 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటాయి అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను మీకు చేసి చూపిస్తాను. మీకు నచ్చినవి ఏమైనా ఉంటే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. 6 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ అయితే బియ్యం పిండితో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోగలిగే పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. బియ్యం పిండితో ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపుకుని వేసుకోండి. తర్వాత 1 ఇంచి అల్లంని కూడా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. అండ్ ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు వేయించిన పల్లీలను వేసుకోండి. ప్యాన్లో వేసుకుని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్నారంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే 1 లేదా 2 పల్సులు ఇచ్చారంటే సరిపోతుంది. ఎక్కువగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఆ పల్లీ పలుకులు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పల్లీ పొడి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక పెద్ద సైజు ఆలుని తీసుకుని పైన తోలంతా కూడా తీసి ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఆలు పేస్ట్ అంతా కూడా అదే గిన్నెలోకి వేసుకోండి. ఇందాక మనం పచ్చిమిర్చి పల్లీలు వేసుకున్నాం కదా, ఆ గిన్నెలోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కాడలతో సహా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలనుకుంటే మెంతాకుల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1.5 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇది పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి ఏమీ అవసరం పడదు. మీ దగ్గర ఇంట్లో నార్మల్గా పట్టించుకున్నది లేకపోతే స్టోర్లోదైనా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. కొద్దిగా పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మరీ జారుగాను కాకుండా అలాగని మరీ గట్టిగాను కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. మనం ఇలా పునుగుల్లాగా వేసుకోవడానికి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడాను వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, అందుకని వేస్తున్నాను. మీరు వద్దని అనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేకపోయినా కూడా టేస్టీగా అలాగే ఉంటాయి. వేసుకుని జస్ట్ కొద్దిగా నీళ్ళని చిలకరించుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. లాస్ట్లో కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ స్నాక్స్లోకి ఆలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె కాగాలి, మరీ పొగలొచ్చేంత వేడేం అవసరం లేదు, నార్మల్గా కాగితే సరిపోతుంది. నూనె కాగిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకుని మరీ పెద్దగాను కాకుండా అలాగని మరీ చిన్నగాను కాకుండా ఈ విధంగా మీడియం సైజులో వేసుకోండి. వేసుకుని హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. మరీ తొందరగా రంగు వచ్చేసినాయంటే కొద్దిగా ఫ్లేమ్ని తగ్గించుకోండి. ఆలు వేసాం కదా, తొందరగా వచ్చేస్తాయి, అందుకని కొద్దిగా తగ్గించుకుని ఫ్రై చేసుకోండి. కలర్ ఏమో రావట్లేదనంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నూనెలోకి సరిపడినన్ని వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి, ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు. చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అండ్ వేసిన వెంటనే గెరిట పెట్టి కదపొద్దు, కొద్దిగా కాలనివ్వండి. ఆ తర్వాత గెరిటతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు వీటిని ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని గెరిటతో తీసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వీటిని స్నాక్స్లోకే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, ఇన్స్టెంట్గా బియ్యం పిండితో పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు అటుకులతో వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవి కూడా ఇన్స్టెంట్గానే ఉంటాయి. చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు అటుకుల వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు అటుకుల్ని వేసుకోండి.
అండ్ ఇక్కడ మీరు తీసుకునే అటుకులు అనేవి మందంగా ఉండే అటుకులు తీసుకోండి, పల్చటి అటుకులు అనేవి వడలకి అంత బాగుండవన్నమాట. అండ్ ఇప్పుడు ఈ అటుకుల్లో నీళ్ళని పోసుకొని శుభ్రంగా నీళ్ళతో ఒక 3 నుంచి 4 సార్లు బాగా కడుక్కోండి. అటుకుల్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు అన్ని నీళ్ళని పోసుకొని ఒకసారి అలా కలిపేసుకొని గిన్నె మీద మూతను పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అటుకులు అనేవి నానిపోయి సాఫ్ట్ అవుతాయి. నీళ్ళు అనేవి మరీ ఎక్కువగా పోసుకోకూడదు, ఒక పావు కప్పు పోసుకుంటే సరిపోతుంది. 2 కప్పుల అటుకులకి పావు కప్పు నీళ్ళు అనేవి సరిపోతాయి. అటుకులు నానుతూ ఉంటాయి. ఈలోపు చట్నీని కూడా చేసి చూపిస్తాను, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఒక పెద్ద స్పూను పచ్చిశనగపప్పు, అలాగే అదే స్పూన్తో ఒక 1/2 స్పూను చాయ్ మినపప్పు కూడా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 5 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేస్తున్నాను. తుంపి వేయడం వల్ల చిన్నకుండా, అంటే పచ్చిమిర్చి అనేది పేలకుండా ఉంటుందన్నమాట. వేసుకుని ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా డార్క్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, జస్ట్ ఒక్కసారి అలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ చల్లారి పెట్టుకున్న పప్పులు, పచ్చిమిర్చి అంతా కూడా వేసుకోండి. అండ్ ఇందులోనే మీ రుచికి సరిపడినంత ఉప్పు అండ్ ఒక చిన్న రెమ్మ చింతపండు రెమ్మ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సరిపడిన నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు కూడా వేసుకోండి. తాలింపు పెట్టుకోవడానికి మళ్ళీ తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చిని 2-3 సగాలుగా తుంపుకుని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పప్పు అనేది చక్కటి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపుని చట్నీలోకి వేసుకోవడమే. అండ్ ఈ చట్నీ అనేది ఈ విధంగా కొంచెం జారుగానే ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వడల్లోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చట్నీని పక్కన పెట్టేసుకుని ఫాస్ట్గా వడల్ని కూడా వేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అటుకుల్ని తీసుకుని చూడండి నీళ్ళన్నీ కూడా చక్కగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు చేత్తోనే ఈ అటుకులంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ ఒత్తుతూ ఉన్నారంటే చక్కగా మనకి అటుకులంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, కానీ నీళ్లు మాత్రం పోయకండి. నీళ్లు పోసారంటే మళ్ళీ మనకి పిండి జార్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని వీలైనంత వరకు చేత్తోనే వత్తేసుకోండి, ఈజీగానే అయిపోతుంది, పెద్దగా కష్టమేమి ఉండదు. ఈ విధంగా అటుకులంతా కూడా మెత్తగా ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే ఒక 1/4 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. ఒక 2 కప్పుల అటుకులకి 1/4 కప్పు బియ్యం పిండి అనేది సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అండ్ మంచి కలర్లో కూడా వస్తాయి వడలు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, మీ రుచికి సరిపడినంత ఉప్పు అండ్ ఒక చిన్న ముక్క అల్లంని తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ ఇందులోనే 2 రెమ్మల కరివేపాకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పెద్దగా మాత్రం వేసుకోవద్దు, మనకి వడలు అనేవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అలా కలుపుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల అటుకులకి 1 కప్పు వరకు పెరుగుని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది పెరుగు. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే తీసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటాయి. లేకపోయినా పర్వాలేదు, నార్మల్గా కమ్మగా ఉన్న పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఈ విధంగా కలిసేట్లు కలుపుకోండి. చూడండి మనకి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉండాలి. ఈ అటుకుల వడలకి మరీ పల్చగా చేసుకోవద్దు, నూనె ఎక్కువ పీల్చేస్తాయి. అవసరం అని అనిపిస్తే కొద్దిగా లైట్గా నీళ్ళని చిలకరించుకోండి, అది కూడా ఎక్కువగా పోసుకోకూడదు, జస్ట్ చేతితో చిలకరించుకోవాలి, డైరెక్ట్గా వేయకండి. ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట మనకి వడలకి.
చూసారా, ఇప్పుడు మనకి వడలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వడల్ని ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. లోతుగా ఉండేదానికన్నా వెడల్పుగా ఉండేవైతే బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకొని నూనె కాగనివ్వండి. ఈలోపు వడల్ని ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ చేతికి కొద్దిగా నూనెను అప్లై చేసుకుని ఈ విధంగా సైడ్ నుంచి పిండిని తీసుకోండి. ఇలా కొద్దిగా తీసుకోండి. మరీ పెద్ద పెద్ద వడలు వేయొద్దు, ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది అండ్ పైకి కలర్ వచ్చేస్తాయి. అందుకని కొద్దిగా పిండిని తీసుకుని ఫస్ట్ రౌండ్గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మీరు కావాలంటే అరచేతికి నూనె అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి ముద్దను అరచేతిలో పెట్టేసేసి జస్ట్ అలా లైట్గా ఒత్తండి. ఒకవేళ చుట్టూ క్రాక్స్ ఏమైనా వస్తున్నాయి అని అనుకుంటే కొద్దిగా అలా వేలుతో నొక్కేస్తారంటే క్రాక్స్ అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు సెంటర్లో ఒక హోల్ లాగా ఈ విధంగా వేలుతో పెట్టుకున్నారంటే మనకి వడ షేప్ వచ్చేస్తుంది. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఒక 4 లేక 5 వడల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నూనె కూడా కాగే ఉంటుంది. నూనె అనేది బాగా పొగలొచ్చేంత వేడిలో ఉండకూడదు. నార్మల్గా మనం జనరల్గా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏ వేడిలో అయితే ఫ్రై చేసుకుంటామో ఆ వేడిలోనే ఫ్రై చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకుని కొద్దిగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. వాటంతట అవే పైకి తేలుతాయి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదు అండ్ వీటిని తక్కువ మంటలో కూడా ఫ్రై చేయకూడదు. నూనె వేడి ఉండాలి, అంటే మరీ ఎక్కువగా వేడి ఉండకూడదు, అలాగని తక్కువ వేడి ఉండకూడదు. తక్కువ వేడి ఉంది అని అంటే మనకి వడలు నూనెలో వేసిన తర్వాత విరిగిపోతాయి. అలాగని ఎక్కువ వేడి ఉంది అని అంటే లోపల దాకా ఫ్రై అవ్వవు, పైకి మాత్రం కలర్ వచ్చేస్తాయి. ఇది ఒక్కటే మీరు చూసుకోవాల్సింది. ఇది మాత్రం ఫ్రై చేసుకోవడం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. తక్కువ మంటలో అస్సలు ఫ్రై చేసుకోవద్దు. అండ్ నూనె కూడా పీల్చేస్తాయి మీరు తక్కువ మంటలో ఫ్రై చేసుకున్నారంటే. కాబట్టి హై ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కొంచెం కలర్ అనేవి చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ నేను మీకు వడలు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కటి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక జల్లెడలోకి వేసుకోండి. అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. లేదంటే ఏదైనా టిష్యూ పేపర్లో కానీ వేసుకోండి. ఆయిల్ అంతా కూడా ఆ పేపర్ పీల్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, చాలా సింపుల్గా అటుకులతో వడల్ని ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చో. అండ్ మనం పప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు బియ్యం పిండితో అప్పటికప్పుడు రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తాను. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే బియ్యం పిండి అనేది పొడి బియ్యం పిండి, తడి బియ్యం పిండి ఏమీ అవసరం పడదు. ఇలా బియ్యం పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు వేసాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి కారం అనేది చూసి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్రను వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే అల్లంని లైట్గా తురిమేసేసి ఆ తురుమును కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో వేడి నూనె కూడా వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయండి. ఉంటే మాత్రం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను తీసుకుని దాన్ని విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కారం అనేది మీరు తినే ఘాటుకు తగ్గట్లుగా వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా సన్నగా తరుక్కుని వేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని వేసుకుని ఇవన్నీ కూడా ఫస్ట్ పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా మొత్తం కూడా నెయ్యి, ఉప్పు, కారం అన్నీ కూడా ఈ పిండికి బాగా పట్టించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని మనం చపాతీ పిండి కన్నా కూడా ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగని మనం దోశ పిండి, ఇడ్లీ పిండి వేసుకుంటాం కదా, అలా కలుపుకోకూడదు. మీడియంగా ఉండాలన్నమాట. నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, పిండిని ఈ విధంగా చపాతీ పిండి కన్నా కూడా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఒకేసారి నీళ్ళని పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. అండ్ అంతేకాకుండా మీరు కావాలంటే పిండిని కలుపుకునేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా కొద్దిగా గొరువేడి నీళ్ళని పోసుకున్నారంటే పిండిలో నుంచి జిగురు వచ్చి ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాలిథీన్ కవర్ని తీసుకుని దానికి ఈ విధంగా చేతికి నూనెను రాసుకుని, నూనెను కానీ
లేదంటే నెయ్యిని కానీ మీరు దేంతో కాల్చుకోవాలంటే దాంతో, కానీ నూనెతో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆ పాలిథీన్ కవర్కి నూనెను అప్లై చేసుకుని రెడీ చేసుకున్న పిండి ముద్దని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకోండి. మీరు ఏ సైజులో చేసుకోవాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మీరు కావాలంటే వీటిని ఇంకొంచెం మందంగా చేసుకుని కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుని కాల్చుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ నేనైతే పల్చగానే చేస్తున్నాను. ఈ విధంగా పల్చగా అద్దుకోండి. మీరు మందంగా చేసుకోవాలనుకుంటే మందంగా చేసుకుని కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుని కాల్చుకోండి. అప్పుడు బాగా బ్రౌన్ కలర్లో వస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. ఇక్కడ నేనైతే పల్చగానే చేశాను. ఇలా చేతి వేళ్లతోనే ఈ విధంగా ఒత్తుతూ ఉన్నారంటే చక్కగా మనకి అది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండిని కానీ లేదంటే ప్యాన్స్ ఉంటాయి కదా, నాన్ స్టిక్ ప్యాన్ని కానీ పెట్టుకుని ప్యాన్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత దానికి కొద్దిగా నూనెను గ్రీస్ చేసుకోండి. ప్యాన్ అనేది లైట్గా హీట్ అవ్వాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఈ విధంగా చేతి వేళ్లతో ఈజీగా తీసారంటే ఆ కవర్ నుండి ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో అలా తీసిన వెంటనే ఈ విధంగా ప్యాన్లోకి వేసుకోండి. సైడ్లోకి వచ్చిందని చెప్పి వెంటనే కలపొద్దు. కొద్దిసేపు అలా వదిలేసారంటే దానంతరదే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇది పైన అంతా కూడా ఈ పైన ఉన్న పచ్చిదంతా కూడా బాగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవచ్చు. మీరు కావాలంటే హై ఫ్లేమ్లో కూడా పెట్టుకుని దీన్ని కాల్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా తీసారంటే రెండో వైపుకి టర్న్ చేసుకుంటే ఈ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కాల్చుకోవచ్చు. కాలట్లేదు అని అంటే మరీ సిమ్లో పెట్టుకోండి. కాలుతుంది అన్నప్పుడు ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కాల్చుకోవచ్చు. ఈ విధంగా అంతా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బియ్యం పిండితో చేసుకునే రెసిపీ అనేది చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండదు. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అండ్ టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, బియ్యం పిండితో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా చాలా రుచిగా ఉంటుంది. అండ్ అదేవిధంగా బియ్యం పిండితో క్రిస్పీగా వేసుకునే దోశల్ని కూడా చేసి చూపిస్తాను. చాలా బాగా వస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. బియ్యం పిండితో క్రిస్పీగా దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకుని ఇప్పుడు అందులోకి 1.5 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండి. తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని వేసుకోండి. పెద్ద స్పూన్తో 4 స్పూన్లు వేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా రవ్వ వేసుకోవడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని దాన్ని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద క్యారెట్ని కూడా అదే విధంగా కట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా కరివేపాకు ఒక 2 లేదా 3 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా అదే విధంగా సన్నగా కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఇప్పుడు ఈ పిండిలోకి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా ఇందులో ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు ఒకసారి స్పూన్తో కానీ లేదంటే గరిటెతో కానీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. అండ్ నీళ్ళు మొత్తం కూడా ఒకేసారి పోసుకోవద్దు. ఫస్ట్ ఒక కప్పు పోసుకుని కలుపుకోండి. తర్వాత 2వ కప్పు పోసుకుని ఆ 2వ కప్పు నీళ్లు కూడా పోసుకుని కలుపుకున్న తర్వాత 3వ కప్పు అలా 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. ఒకేసారి పోసుకోవడం వల్ల ఉండలు ఎక్కువ కట్టేస్తాయి. తర్వాత మీకు కలపడానికి కష్టమైపోతుంది. అలా కొద్ది కొద్దిగా పోసుకున్నారంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. అందుకోసం అండ్ పిండి అనేది మనకి ఈ విధంగా జారుగా మనకి రవ్వ దోశ ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా 4 కప్పుల నీళ్లు పోసుకుని కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇందులో బేకింగ్ సోడా కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఒకసారి కలుపుకుని దీని మీద ఒక మూతను పెట్టుకుని ఒక్క 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత దోశలను వేసుకుందాం. ఇక్కడ నేను మీకు పిండి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి. గెరిటె కన్నా కానీ ఇలా గిన్నెతో తీసుకున్నారంటే చక్కగా దోశ ఒకేసారి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక గిన్నెని తీసుకుని పిండి అడుగు భాగం నుంచి చక్కగా కలపండి. ఎందుకంటే బియ్యం పిండి అడుగు పేరుకుపోతుంది. ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మీరు దోశ వేసే ప్రతిసారి కూడా ఇలా కలుపుకునే దోశ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ని పెట్టుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి ప్యానంని బాగా వేడవనివ్వండి. ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని మరొకసారి ఇలా అడుగు భాగం నుంచి కలిపి ఇలా ఒక గిన్నెడు పిండి తీసుకుని
ఇలా చుట్టూ పోసుకోండి ఫస్ట్, తర్వాత సెంటర్లోకి పోసుకోండి. పల్చగా పోసుకోవాలి. ఇలా దోశ పిండి అనేది వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొద్దిగా పైన పిండి ఉంటుంది కదా, ఆ పచ్చిదనం అంతా పోనివ్వండి. ఆ తర్వాత కొద్దిగా చుట్టుపక్కల నూనె వేసుకుని మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా కూడా చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. అండ్ నూనె వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని ఇలా ప్యానంని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఎందుకంటే అన్ని వైపులా కూడా చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగుతుంది. చూడండి, ఇక్కడ నేను మీకు దోశ అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. చక్కగా ఫ్రై అయింది. ఇలా క్రిస్పీగా అంచులు కూడా మనకి చక్కగా సపరేట్ అవుతాయన్నమాట ప్యాన్ నుంచి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కాల్చుకున్న దోశను రెండో వైపుకు తిప్పుకుని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోండి. మీకు చూస్తేనే తెలిసిపోతుంది దోశ అనేది ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా రెండు వైపులా కాల్చుకుని ఫోల్డ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని మంచి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ మరొకసారి దోశ వేసుకునేటప్పుడు కొద్దిగా ప్యాన్ మీద నీళ్లు చిలకరించుకోండి. తర్వాత కాటన్ క్లాత్ కానీ లేదంటే టిష్యూ నాప్కిన్ కానీ ఉంటే తీసుకుని ఈ విధంగా తడంతా కూడా తుడిచేసేసి మళ్ళీ దోశ ఇదే విధంగా వేసుకోవడమే. ఫస్ట్ పిండిని ఒకసారి కలుపుకుని ఆ పిండిని ఈ విధంగా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోవడమే. ఒకవేళ మీకు కొంచెం మెత్తగా వస్తున్నాయంటే మరి కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువగా చేసుకోవద్దు, జస్ట్ కొద్దిగా పోసుకుని చూడండి, కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా బియ్యం పిండితో క్రిస్పీగా దోశలను వేసుకుని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదా, రైస్ ఫ్లోర్ క్రిస్పీ దోశలు చాలా బాగుంటాయి. అదే విధంగా ఆనియన్ బోండాని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఆనియన్ బోండాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకుని వాటిని ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చేత్తో ఉల్లిపాయల్ని ఇలా సపరేట్ చేసుకోండి. ఇలా ముక్కలన్నిటినీ కూడా చక్కగా సపరేట్ చేసుకోవడం వల్ల పిండిలో అన్ని వైపులా కూడా ఉల్లిపాయ ముక్కలు ఉండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత 3 చిన్న బంగాళదుంపలను తీసుకుని వాటి మీద ఉన్న తొక్కంతా కూడా తీసుకోండి. తీసేసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. మీడియం సైజు అయితే 2 సరిపోతాయి. కట్ చేసి పెట్టుకున్న ఆలుని మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత వరకు నీళ్ళేమీ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరం పడితే కొద్దిగా నీళ్ళని పోసుకోండి. అండ్ తర్వాత ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోండి. ఇప్పుడు విస్కర్ని కానీ లేదంటే ఏదైనా గెరెటని కానీ తీసుకుని చక్కగా పెరుగు ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆలు పేస్ట్ని కూడా వేసుకుని రెండు కూడా చక్కగా కలిసేట్లు బాగా కలుపుకోండి. కలిస్తే సరిపోతుంది. ఇలా రెండు చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. తర్వాత 1/4 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఈ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ ఇవి రెండు కూడా ఆ మిశ్రమంలో చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని బోండాల పిండి కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఎందుకంటే తర్వాత మనం ఆనియన్స్ వేసుకుంటాం కాబట్టి ఆనియన్స్లో నుంచి నీళ్ళు వచ్చి పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా పిండి వేసి కలుపుకోవాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ సుమారుగా 1/4 కప్పు నీళ్ళు అయితే పట్టాయి. సో మీరు చూసుకుని పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, చేత్తో తీసుకుంటే ఇలా స్టిఫ్గా ఉండాలన్నమాట. పిండి జారిపోతుంది అని అంటే మళ్ళీ కొద్దిగా పిండి వేసుకుని కలుపుకోండి. మైదా పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత పిండిలోకి సరిపడినంత ఉప్పు అండ్ 1 ఇంచు అల్లంని తీసుకుని అల్లంని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలంటే తురుముకుని కూడా వేసుకోవచ్చు. అండ్ 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. 1 రెమ్మ కరివేపాకును తీసుకుని కరివేపాకును కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ కొద్దిగా కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేట్లు కలుపుకోండి. పిండిలో అన్నీ వేసి చక్కగా కలుపుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. వంట సోడా అంతకన్నా ఎక్కువగా వేసుకోవద్దు, నూనె పీల్చేస్తుంది. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టిఫ్గా ఉండాలి. ఒకవేళ మీకు పిండి లూజ్ అయింది అని అనిపిస్తే కొద్దిగా మైదా పిండిని కానీ లేదంటే బియ్యం పిండిని కానీ వేసుకుని కలుపుకోండి.
ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలను వేసుకుని కలుపుకోవద్దు. మీరు ఎప్పుడైతే బోండాలు వేసుకుంటారో దానికన్నా ముందు మాత్రమే ఉల్లిపాయలను వేసుకుని కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక బాండీని కానీ లేదంటే ప్యాన్ని కానీ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె కాగాలి. నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పిండిలోకి వేసుకుని జస్ట్ అలా లైట్గా కలుపుకోండి. మరీ ఓవర్ మిక్స్ చేసేసిన ఉల్లిపాయల్లో ఉన్న నీరు బయటకు వచ్చి మళ్ళీ పిండి లూజ్ అవుతుంది. చూడండి, జస్ట్ ఇలా లైట్గా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత నూనెను వేడివేడి నూనెను తీసుకొచ్చి పిండిలోకి వేసుకుని మళ్ళీ లైట్గా అలా కలుపుకోండి. వేడి నూనె వేసుకుని కలుపుకునేటప్పుడు జాగ్రత్త, చేయి కాలుతుంది. ఫస్ట్ సైడ్లో ఉన్న పిండిని నూనె మీద వేసుకుని కలుపుకోండి. ఇలా కొద్దిగా వేడి నూనె వేసుకుని బోండాలు వేసుకోవడం వల్ల బోండాలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని సైడ్ నుంచి చేతిలోకి తీసుకొని ఇలా నూనెలోకి వేసుకోవడమే. మరీ పెద్ద సైజులో వేసుకోవద్దు, అలాగని మరీ చిన్నగా వేయొద్దు. మీడియం సైజులో వేసుకున్నారంటే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఆలు ఇంకా పెరుగు వేసుకున్నాం కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయి. మరి నూనె వేడి అనేది ఎక్కువగా ఉండకూడదు, మీడియంగా అలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మరీ మాడిపోతున్నాయనంటే ఫ్లేమ్ని తగ్గించుకుని ఫ్రై చేసుకోండి. అలాగని మరీ తక్కువ ఫ్లేమ్ పెట్టేశారంటే నూనె పీల్చేస్తాయి. అలా చూసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని రెండు వైపులా కూడా బోండాలు క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బోండాలు క్రిస్పీగా వేగి పైన మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక గ్రేట్లోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలు వేసుకోండి. అండ్ ఈ బోండాల్ని ఉట్టిగా తిన్నా బాగుంటాయి, లేదంటే ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఆనియన్ బోండాని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆనియన్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోగలిగే స్పాంజ్ దోశ అండ్ దాంతోపాటుగా చట్నీని కూడా చేసి చూపిస్తాను. రెండిటి కాంబినేషన్ అదిరిపోతుంది. ఆ చట్నీని మీరు ఎందులోకైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉండే దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. మీరు మందపాటివైనా తీసుకోవచ్చు, లేదంటే పల్చటివైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల్ని శుభ్రంగా నీళ్ళతో ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ, ఆ రవ్వను తీసుకోండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. పుల్లటిదైనా పర్వాలేదు, లేదంటే ఫ్రెష్గా ఉన్న పెరుగైనా సరే పర్వాలేదు. పెరుగు వేసుకున్న తర్వాత 1 కప్పు నీళ్ళని పోసుకొని విస్కర్ని కానీ లేదంటే స్పూన్ని కానీ తీసుకొని అంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇక్కడ నేను మీకు ఉండలు లేకుండా చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుని ఈ గిన్నె మీద మూతను పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. పిండి నానుతూ ఉంటుంది. ఈలోపు ఇందులోకి చాలా టేస్టీగా ఉండే చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇప్పుడు నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ లేదంటే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. తర్వాత ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అండ్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఎండుమిర్చి పల్లీలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మాడిపోతాయి కానీ లోపల దాకా ఫ్రై అవ్వవు. ఇక నేను మీకు వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారా, అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు వేసుకోండి. పుట్నాలు వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కొబ్బరి ఉంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేకపోయినా కూడా పర్వాలేదు, అలాగే వేసుకున్నా కూడా చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు, అలాగని మరీ వేసుకోకుండా ఉన్నా కూడా టేస్ట్ అంత బాగుండదు అనమాట. కొద్దిగా వేసుకుని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న వాటన్నిటిని కూడా వేసుకుని మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఫస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్ళని పోసుకుని మరీ గట్టిగాను కాకుండా అలాగని మరీ పల్చగాను కాకుండా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకోవడమే. తాలింపుకి స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ అదే ప్యాన్ పెట్టుకోండి. అందులోకి కొద్దిగా నూనె వేసుకోండి, ఎక్కువేం అవసరం పడదు. 1 టీ స్పూన్ అలా వేసుకున్నా కూడా సరిపోతుంది. అందులో కొద్దిగా చాయమినపప్పు, కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర వేసుకుని ఒక ఎండుమిర్చి అండ్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని లైట్గా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని చట్నీలోకి వేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా ఉండే చట్నీ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈ చట్నీ ఈ దోశల్లోకే కాదు, రెగ్యులర్గా వేసుకునే దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, లేదంటే వడ, ఇలా ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు జస్ట్ ఒకసారి అలా కలిపేసుకుని చట్నీని పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండి చూడండి ఇందాక రవ్వ అంతా కూడా చక్కగా పీల్ చేసుకుంటుంది. ఆ వాటర్ని ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఇదంతా కూడా వేసుకుని జస్ట్ ఒక 1/2 కప్పు నీళ్ళని పోసుకొని మెత్తగా ఎక్కడా కూడా బరకనేది లేకుండా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే దోశలు అనేవి బాగా వస్తాయి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి గరిటెతో. చూడండి, కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఎక్స్ట్రా నీళ్ళేమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకున్నారంటే మీకు దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. బేకింగ్ సోడా కాదు, మనం కేక్స్లోకి వాటిలోకి వేసుకుంటాం కదా, అది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత అది యాక్టివేట్ చేసుకోవడానికి 1 టీ స్పూన్ వరకు దాని మీద నీళ్ళని వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలుపుకోండి. చూడండి, చక్కగా పొంగుతుంది. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ప్యాకెట్, ఒక ప్యాకెట్ చిన్నది వేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఇప్పుడు దోశలను వేసుకోవడమే. వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి, పక్కన పిండి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడవనివ్వండి. వేడైన తర్వాత ఈ విధంగా ఒక గరిటెడు పిండిని సెంటర్లోకి వేయండి. మీరు గరిటెతో తిప్పాల్సిన అవసరం లేదు, దానంతట అదే ఆ కన్సిస్టెన్సీని బట్టి స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని చక్కగా ఉడకనివ్వండి. పైనంతా కూడా ఆ పైన పిండి అంతా కూడా పచ్చితనం పోయిన తర్వాత జస్ట్ కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంత నూనె వేసుకోండి. నూనె వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను కొద్దిగా వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా నూనె వేసుకుని మూత పెట్టుకుని ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు ఉడకనివ్వండి. మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికి పై లేయర్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ నేను మీకు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. రివర్స్ తిప్పాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అలా తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ సాఫ్ట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైము దోశ వేసుకునేటప్పుడు ప్యానం వేడి తగ్గింది అని అంటే మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడవనివ్వండి. వేడైన తర్వాత దోశ వేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ఈ సెట్ దోశ అండ్ అందులోకి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒక దోశ తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ ఇన్స్టెంట్ 6 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.